Hey guys, this is Naveen Raja. Welcome to Passion Vidya. సో ఈరోజు మనము ఎసెన్స్ ఆఫ్ డెరివేటివ్ డిస్కస్ చేయబోతున్నాం. హియర్ ఐ విల్ ట్రై టు మేక్ యూ ఫీల్ వాట్ యాక్చువల్లీ డెరివేటివ్ ఇస్. అంటే అసలు డెరివేటివ్ అంటే ఏంటి, అసలు డెరివేటివ్ని ఎలా అప్లై చేయాలి, అసలు ఈ డెరివేటివ్ ఎలా వచ్చింది, అండ్ హౌ టు విజువలైజ్ డెరివేటివ్ అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆర్ గ్రాఫికల్ interpretation of a derivative. So ila each and every part of derivative I'm gonna explain you. So let us try to sense what a derivative is. So I'll try to explain this by taking a practical example. So let us take a case where car is moving from, let us say, here A to B. So let us say car is moving from here A to B. So ila car moving. So it took, let us say, 10 hours to travel 100 kilometers. సో ఈ జర్నీలో మనం ఈ కార్ యొక్క జర్నీని మనం డిస్కస్ చేసేటప్పుడు ద ఫస్ట్ థింగ్ టు అనాలిసిస్ ద మోషన్, అంటే ఈ కార్ యొక్క జర్నీని, ఈ యొక్క పాత్ని మనం అనాలిసిస్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ మన మైండ్లోకి వచ్చేది ఏంటిది, స్పీడ్, ఎంత ఫాస్ట్గా వెళ్ళింది. సో ఆ స్పీడ్ మనం క్యాలిక్యులేట్ చేస్తే వాట్ విల్ బి ద స్పీడ్ గైస్? సో ట్రై టు టెల్ మీ ద వాట్ ఈస్ స్పీడ్. Speed is equals to, it is speed or velocity is displacement upon time. సో జనరల్గా మీకు తెలిసిందే. సో ఇక్కడ నేను స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 100 kilometers is the distance traveled and time taken is 10 hours. సో ఇక్కడ నేను ఏం రాయొచ్చు, స్పీడ్ 100 kilometers upon 10 hours. సో you will get it as 10 kilometer per hour. 10 kilometer per hour will be your velocity. So actually what does this mean? What does this tell you? Does it so if you look at it, so velocity, we know it is average rate of change, you can say rate of change of distance, or velocity and displacement actually. So displacement with time. So now velocity is equal to, we are writing it as a displacement upon a time interval. So delta s by delta t. సో ఏమొస్తుంది ఇది వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి, సో ఇందాక చేసినట్టు విల్ గెట్ v వాల్యూ యాజ్ 100 kilometer upon 10 hours. So we'll get velocity is equals to 10 kilometer per hour. సో ఇది మన యొక్క వెలాసిటీ ఆర్ స్పీడ్ అనుకోవచ్చు. సో ఇప్పుడు వాట్ డస్ దిస్ 10 kilometer టెల్స్ యూ అంటే దీని మీనింగ్ ఏంటిది? కార్ ప్రతి ఒక్క 1 hourలో 1 hourకి నువ్వు చూసుకుంటే, ఈజ్ ఇట్ నెససరీ దట్ ఇట్ హెస్ ట్రావెల్డ్ 10 kilometers ఇన్ ఈచ్ అవర్? అంటే ప్రతి గంటకి 10 kilometers ట్రావెల్ అయిందా అది? ఈజ్ ఇట్ నెససరీ? థింక్ అబౌట్ ఇట్. నో, రైట్? సో మీరు ఎప్పుడైనా ఫ్రమ్ లెట్ అస్ సే యూ హ్యావ్ మూవ్ ఫ్రమ్ వన్ సిటీ టు అదర్ సిటీ, సో ప్రతి 1 hourలో సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారా? నో, రైట్? సో ఇట్స్ హైలీ లీస్ట్ ప్రాబుల్. అంటే మీరు అలా ప్రతి 1 hourకి సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ అవడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. సో ఇట్ విల్ బి డిఫరెంట్. సో ఇఫ్ ద రోడ్ ఈజ్ వెరీ బ్రాడ్ అండ్ ఈజీగా ఉంటే ఫాస్ట్గా వెళ్తారు. ఎక్కడైతే రోడ్ నారో ఆర్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటే అక్కడ స్లోగా వెళ్తారు. సో కాబట్టి ప్రతి 1 hourకి సేమ్ 10 kilometers జర్నీ చేసి ఉండదు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఓవరాల్ జర్నీలో తీసుకుంటే 10 kilometer per hour వెళ్తున్నాం. సో యాక్చువల్గా ఏం చెప్తుంది ఇది? యావరేజ్. సో అందుకే మనం దీన్ని ఏమనొచ్చు, ఇట్స్ నాట్ సింప్లీ వెలాసిటీ, వీ కెన్ సే ఇట్ ఈస్ యావరేజ్ వెలాసిటీ. సో యాక్చువల్లీ చెప్పాలి అంటే ఇది యావరేజ్. సో యావరేజ్ వెలాసిటీ ఈజ్ టోటల్ డిస్ప్లేస్మెంట్ అపాన్ టైమ్ ఇంటర్వెల్. సో ఇక్కడ నేను ఏం చేయొచ్చు, ఇది యావరేజ్ వెలాసిటీ అనొచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ వాట్ ఆర్ యావరేజ్ వెలాసిటీ గివ్స్ యూ. సో దిస్ ఈజ్ ఆల్సో యావరేజ్. సో ప్రిసైజ్గా మాట్లాడాలి అంటే యావరేజ్ వెలాసిటీ ఇస్ 10 kilometer per hour. సో ఇప్పుడు ఈ యావరేజ్ వెలాసిటీ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం మనము? సో బేసిక్గా నీకు ఎప్పుడైనా మోషన్లో స్టడీ చేసేటప్పుడు ఓవరాల్ జర్నీ గురించి ఐడియా రావాలి అంటే యావరేజ్ వెలాసిటీ విల్ హెల్ప్ యూ ఇన్ లాట్ ఆఫ్ కేసెస్. అంటే చాలా ఎనాలిసిస్ కోసం, లైక్ ఇంకొక 1 hourలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవ్వచ్చు ఇదే రేట్లో వెళ్తే, లేకపోతే ఇంకా ఈ ఎందుకు యావరేజ్ వెలాసిటీ మనకి ఎందుకు యూజ్ అవుతుంది, ఎక్కడ యూజ్ అవుతుంది అనేది మనం కైనమాటిక్స్లో డీటెయిల్ చదువుతాం. ఇక్కడ ఒక కేసు తీసుకుంటాను వేర్ ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్. సో లెట్ అస్ లుక్ ఎట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జర్నీలో, సో లెట్ అస్ సే దిస్ కార్, ఈ కార్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అవుతూ వెళ్ళి మధ్యలో ఇక్కడికి ట్రావెల్ అయ్యే ప్లేస్లో మధ్యలో ఇక్కడ కొలైడ్ అయింది. సో యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ. సో ఇట్ హ్యాస్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ విత్ దిస్ బస్ ఆర్ సమ్ ట్రక్. సో ఇలా యాక్సిడెంట్ అయింది ఇక్కడ. సో ఇక్కడ యాక్సిడెంట్ అయితే ఇప్పుడు ఈ కార్కి కానీ ఈ యొక్క బస్కి కానీ ఎంత డ్యామేజ్ జరిగింది? సో వాట్ ఈస్ ద డ్యామేజ్ హ్యాపెండ్ హియర్, ఆర్ యాక్సిడెంట్లో ఎంత డేంజరస్ ప్యాసింజర్స్ కానీ ఏమైనా అయిందా అని ఎస్టిమేట్ వేయాలి.
సో ఇప్పుడు ఆ ఎస్టిమేట్ వేయాలి అంటే ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ వెదర్ బై నాట్ అంటే చూసి కాదు, బై జస్ట్ గెస్ చేయాలి. సో ఎంత ఎంత డ్యామేజ్ జరిగింది అనేది గెస్ చేయాలి. ఎలా గెస్ చేస్తాం, రైట్? డస్ దిస్ 10 km/h టెల్స్ యూ ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్? సో యూజింగ్ దట్ యావరేజ్ స్పీడ్, వి యావరేజ్ తీసుకొని 10 km/h తీసుకొని ఈ బేస్డ్ ఆన్ దిస్ కెన్ యూ గెస్ ఎనీథింగ్? గెస్ చేయొచ్చా? ఇఫ్ యావరేజ్ స్పీడ్ ఈజ్ మోర్, వీ మే థింక్ దట్ ద యాక్సిడెంట్ విల్ బి మోర్ డేంజరస్. బట్ ఇప్పుడు ఇక్కడ ఈ యాక్సిడెంట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ కార్ అనేది డిఫరెంట్గా వెళ్ళొచ్చు. మనం ఇందాకలు ఏం చెప్పాను నేను, ప్రతి ఒక్క పాయింట్ దగ్గర సేమ్ స్పీడ్ ఉండాల్సిన అవసరం లేదు. సో మేబీ ఒక 1 hour రెస్ట్లో తీసుకోవచ్చు, ఒక 1 hour ఫాస్ట్గా వెళ్ళవచ్చు. సో అలా డిఫరెంట్ పాయింట్స్ దగ్గర డిఫరెంట్ స్పీడ్స్ ఉంటాయి. సో కాబట్టి ఇట్ నీడ్ నాట్ బీ గోయింగ్ విత్ సేమ్ స్పీడ్. సో కాబట్టి ఇక్కడ ఈ కారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాక్సిడెంట్ అయ్యే టైంలో ఇలా వచ్చి ఇలా యాక్సిడెంట్ అయ్యే టైంలో బ్రేక్ వేసి స్లోగా టచ్ చేయొచ్చు. దెన్ ద యాక్సిడెంట్ విల్ బీ లెస్ డేంజరస్. అదే ఇక్కడ ఈ మూమెంట్లో చాలా హై స్పీడ్లో ఉన్నప్పుడు కొలైడ్ అయింది, రైట్? సో ఈవెన్ దో యావరేజ్ స్పీడ్ ఈజ్ సేమ్, బేస్డ్ ఆన్ ద స్పీడ్ ఎట్ దిస్ పాయింట్ ది యాక్సిడెంట్ సివియారిటీ విల్ బి డిఫరింగ్. అంటే ఇక్కడ కార్ యొక్క స్పీడ్ని బట్టి మనకి యాక్సిడెంట్ ఎంత సివియర్గా ఉండనేది డిపెండ్ అవుతుంది, నాట్ జస్ట్ బై 10 km/h యావరేజ్. ఎందుకంటే ఈ ఓవరాల్ జర్నీ యొక్క ఎఫెక్ట్ అనేది ఈ యొక్క యాక్సిడెంట్లో ఉండదు. ఈ మూమెంట్లో దాని స్పీడ్ బట్టి ఎంత డేంజరస్ ఉంటుందనేది తెలుస్తుంది. సో కాబట్టి మనకి ఈ మూమెంట్లో యావరేజ్ స్పీడ్ ఈజ్ నాట్ సిగ్నిఫికెంట్. సో దాన్ని ఇఫ్ యూ ట్రై టు అండర్స్టాండ్ ఇట్, సో వెన్ ఎవర్ ద కార్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్, సో ద జర్నీ ఫ్రమ్ 0 to 10 hours డస్ నాట్ ఎఫెక్ట్ అస్. సో మనకేం కావాలి, ఎట్ దిస్ మూమెంట్, ఈ మూమెంట్ దగ్గర దాని యొక్క స్పీడ్ వీ కెన్ సే ఇక్కడ స్పీడ్ ఎంత ఉంది అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇన్ దిస్ కేస్ హియర్ యావరేజ్ వెలాసిటీ హ్యాస్ నో సిగ్నిఫికెన్స్. ఏం కావాలి మనకి, వెలాసిటీ ఎట్ దట్ పర్టికులర్ ఇన్స్టెంట్, ఆ ఇన్స్టెంట్లో ఏదైతే వెలాసిటీ ఉందో అది మనకి ఇంపార్టెంట్, దట్ ఈస్ మోర్ సిగ్నిఫికెంట్, రైట్? సో ఇప్పుడు నా ద క్వశ్చన్ ఈస్ వాట్ వీ కాల్ దిస్. సో వెదర్ దిస్ వెలాసిటీ ఎట్ పర్టికులర్ ఇన్స్టెంట్ ఈస్ కాల్డ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. ఆ ఇన్స్టెంట్లో వెలాసిటీని మనం యూజువల్గా ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అని పిలుస్తాం. ఇప్పుడు ఈ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఎలా ఫైండ్ చేయాలి? సో యావరేజ్ వెలాసిటీ అంటే మనకి టోటల్ జర్నీ 10 hours డివైడెడ్ బై టోటల్ జర్నీ యొక్క డిస్టెన్స్ వచ్చేసి 100 kilometers డివైడెడ్ బై 10 hours, మనకి 10 km/h యావరేజ్ స్పీడ్ వచ్చింది, ఆర్ యావరేజ్ వెలాసిటీ వచ్చింది. మరి ఇప్పుడు ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ కావాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి? సో మనకు తెలిసింది వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ అపాన్ టైమ్ ఇంటర్వెల్, ఇది తెలుసు మనకి. కానీ మనకి ఇప్పుడు ఏం కావాలి, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ కావాలి. సో ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఎలా వస్తుంది? మనం అసలు ముందు స్ప్లిట్ చేసుకుని చూస్తే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, ఇఫ్ యూ థింక్ దట్ ఇన్స్టాంటేనియస్ అంటే ఆ సింగిల్ ఇన్స్టెంట్లో, ఇన్స్టెంట్ అంటే ఏంటిది, టైం ఇంటర్వెల్ ఎంత, సింగిల్ ఇన్స్టెంట్ అంటే టైం ఇంటర్వెల్ 0. సో ఇప్పుడు టైం ఇంటర్వెల్ 0 అయితే డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఇట్ విల్ బి 0. సో ఇఫ్ టైమ్ ఇంటర్వెల్ ఇస్ 0, డిస్ప్లేస్మెంట్ విల్ బి 0. సో అప్పుడు ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఏమవుతుంది, 0/0, విచ్ ఈస్ అన్డిఫైన్డ్. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మన ఇన్స్టాంటేనియస్ వెలాసిటీని ఇఫ్ యూ థింక్ దట్ ఇఫ్ యూ గో బై వర్డ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటే సింగిల్ ఇన్స్టెంట్లో వెలాసిటీ అనుకుంటున్నాం. సో టైమ్ ఇంటర్వెల్ ఈజ్ ఈక్వల్స్ 0, డిస్ప్లేస్మెంట్ విల్ బి ఆబ్వియస్లీ 0. అంటే 0 టైంలో ఆబ్వియస్లీ డిస్ప్లేస్మెంట్ ఏమి ఉండదు. సో ఇప్పుడు నేను ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ చేసుకుంటే 0/0 వస్తుంది, విచ్ ఈస్ అన్డిఫైన్డ్. సో ఈ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అనేది చేయలేం మనం, 0/0 క్యాలిక్యులేట్ చేయలేం. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మరి? సో మనకి ఏమో ఆ యొక్క ఓవరాల్ యావరేజ్ వెలాసిటీ తీసుకుంటే మనకి ఆ యొక్క యాక్సిడెంట్ యొక్క సివియారిటీ అనేది వీ కాంట్ గెట్ ఇట్ పర్ఫెక్ట్లీ. సో అందులో ఎర్రర్ ఉంటుంది, ఎందుకంటే ఆ మూమెంట్లో ఏమవుతుందో మనకు కావాలి. ఆ మూమెంట్లో ఏమవుతుంది అని ఎగ్జాక్ట్ ఇన్స్టెంట్లో తీసుకుంటే టైం ఇంటర్వెల్ అనేది 0 అవుతుంది, డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది, దానివల్ల ఇన్స్టెంట్ అనేది 0/0 వస్తుంది, వీ కాంట్ క్యాలిక్యులేట్. మరి ఇప్పుడు ఏం చేయాలి? సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే యాక్చువల్గా ఇక్కడ ఇఫ్ యూ టాక్ ప్రిసైజ్లీ హియర్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీని మనం క్యాలిక్యులేట్ చేయలేం, ఇలా క్యాలిక్యులేట్ చేయలేం ఇఫ్ యూ టేక్ ఇట్ యాజ్ అ వెలాసిటీ ఇన్ అ సింగిల్ ఇన్స్టెంట్ ఆర్ యా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే వెలాసిటీ ఎట్ సింగిల్ ఇన్స్టెంట్ డస్ నాట్ మేక్ ఎనీ సెన్స్. సో దీని నుంచి ఏమర్థమైంది మనకి, వెలాసిటీ ఎట్ అ సింగిల్ ఇన్స్టెంట్, ఆ పర్టికులర్ ఇన్స్టెంట్లో వెలాసిటీ అనేది మీనింగ్లెస్, ఎందుకంటే టైమ్ ఇంటర్వెల్ 0, డిస్ప్లేస్మెంట్ 0, అసలు ఇంకా రేట్ ఆఫ్ చేంజ్ ఏడు ఉంటుంది, డిస్ప్లేస్మెంటే కవర్ అవునప్పుడు వెలాసిటీ ఏడు ఉంటుంది. సో సింగిల్ మూమెంట్లో మనం వెలాసిటీని ఎప్పుడు చెప్పలేం. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఈ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అనేది డెఫినేషన్ అనేది వీ హ్యావ్ టు రీడిఫైన్ ఇట్. సో యాక్చువల్లీ మనం ఏం చేయొచ్చు, మనం యావరేజ్ వెలాసిటీ తెలుసు మనకి, వీ నో హౌ టు క్యాలిక్యులేట్ యావరేజ్ వెలాసిటీ.
కానీ మనకేం కావాలి, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ కావాలి. ఎలా వస్తుంది అంటే ఇన్స్టాంటేనియస్ సింగిల్ ఇన్స్టెంట్లో తీసుకుంటే రాదు. సో కాబట్టి ఏం చేయొచ్చు మనము, ఇక్కడ మనకి యావరేజ్ వెలాసిటీ ఎందుకు పనికి రావట్లేదు ఇక్కడ అంటే మనం అన్నెసరీ పార్ట్ ఎక్కువ తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఇది ఎంత స్పీడ్కి వెళ్ళింది ఆర్ ఎంత స్లోగా వెళ్ళింది అనేది మనకి ఈ యాక్సిడెంట్ యొక్క సివియారిటీని ఇంపాక్ట్ చేయదు. సో ఇది మనకి అనవసరం. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఏదైతే జర్నీ కార్ చేసిందో అది నీకు యాక్సిడెంట్ మీద ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ఇది మనకి అన్నెసరీ పార్ట్ యాడ్ చేస్తున్నాం. అలానే యాక్సిడెంట్ కంటే ముందు పార్ట్ ఇదైతుందో ఇది కూడా మనకు అన్నెసరీ. సో కాబట్టి మనం ఎంత పాసిబుల్ అయితే అది ఇది రిమూవ్ చేసుకుంటే, మనము ఇది జస్ట్ ఇగ్నోర్ చేస్తే దీన్ని రిమూవ్ చేసుకుంటే మనకి బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది ఆ యాక్సిడెంట్ గురించి. సో ట్రై టు ఫీల్ ఇట్ గైస్, ట్రై టు విజువలైజ్ ద సిచ్యువేషన్. మీరు ఒకవేళ జనరల్గా మనకి రోడ్స్లో వెళ్తున్నప్పుడు ఈ అయిన కేసుని మీరు ట్రై టు అండర్స్టాండ్ ఇట్. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, మనకు ఇఫ్ వీ కెన్ ఫైండ్ ఇట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాక్సిడెంట్కి చుట్టుపక్కల అంటే ఒక 1 hour ముందో లేకపోతే 1 hour తర్వాత పొజిషన్ ఆర్ ఈ కంటే కొంచెం ముందు ఏ ఇన్స్టెంట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాక్ట్గా నాకు T = లెట్ అస్ సే 4 hours దగ్గర యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం. ఇప్పుడు నేను కార్ యొక్క పొజిషన్ జస్ట్ కొంచెం ముందు అంటే 3 hours దగ్గర కానీ 5 hours దగ్గర కానీ నేను కనుక్కోగలిగితే పొజిషన్ని. సో ఈ 3 hours నుంచి లెట్ అస్ సే 3 hours దగ్గర పొజిషన్ నేను ఎలా ఒకలా ఫైండ్ చేశాను అంటే మేబీ యూజింగ్ ఏ సీసీ కెమెరా ఆర్ ఆస్కింగ్ ద పీపుల్ ఆ పొజిషన్కి ఎప్పుడు ఏ టైంలో వచ్చిందని కానీ. సో అక్కడ ఉన్న పీపుల్ని కానీ లేకపోతే సీసీ కెమెరా యూజ్ చేసుకొని ఇఫ్ ఐ కెన్ ఫైండ్ వేర్ ఈజ్ ద కార్ అట్ 3 hours అండ్ వేర్ ఈజ్ ఇట్ అట్ 5 hours ఇక్కడ కనుక్కోగలిగితే ఇప్పుడు నేనేం చేయొచ్చు, ఇక్కడ ఈ రీజియన్లో వెలాసిటీ కనుక్కోవచ్చు. సో ఈ డిస్ప్లేస్మెంట్ ఏదో ఒక వాల్యూ తీసుకొని లెట్ అస్ సే దిస్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ సమ్ లెట్ అస్ సే 20 kilometers అనుకో. సో 20 kilometers తీసుకున్నా ఆర్ 30 లెట్ అస్ సే దిస్ డిస్టెన్స్ ఈజ్ సమ్ 40 kilometers అనుకుందాం. సో ఈ యొక్క టైం ఇంటర్వెల్లో లెట్ అస్ సే ఇట్ హెస్ కవర్డ్ 40 kilometers. ఇప్పుడు ఈ 40 kilometers ఎంత టైంలో జర్నీ అయింది, 2 hours జాయిన్ అయింది, 3 hours నుంచి 5 hours. సో ఇప్పుడు నాకు ఈ రీజియన్లో యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది, ఇన్ దిస్ రీజన్ యావరేజ్ స్పీడ్ విల్ బీ 40 kilometers, yes, total distance by total time taken is 2 hours. సో కాబట్టి ఏమవుతుంది 20 km/h వస్తుంది. సో ఈ రీజియన్లో నాకు స్పీడ్ వచ్చేసి 20 km/h. సో ఇప్పుడు ఈ 20 km/h అనేది ఇందాక క్యాలిక్యులేట్ చేసిన దానికంటే బెటర్, ఎందుకంటే మనం అన్నెసరీ పార్ట్ని తీసేసాం. ఇప్పుడు ఇది కూడా ఎగ్జాక్ట్ కాదు, ఇంకా బెటర్ ఆన్సర్ రావాలంటే ఇంకా క్లోజ్ చేయొచ్చు మనం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ టైం ఇంటర్వెల్ ఏదైతే ఉందో ఇందాక ఫస్ట్ 10 hours ఉంది, సో దాన్ని 2 hours చేసాం. ఇంకా ఇఫ్ యూ కెన్ టేక్ ఇట్ బెటర్ 3.5 hours 4.5 hours దగ్గర ఒకవేళ ఇఫ్ యూ కెన్ ఫైండ్ ఇట్ ఇంకా బెటర్ ఆన్సర్ వస్తుంది. అలా టైం ఇంటర్వెల్ని మనం తగ్గించుకుంటూ వెళ్తాం అనమాట. సో టైం ఇంటర్వెల్ ఎంత తగ్గితే మనకు అంత బెటర్ ఆన్సర్ వస్తుంది. అంటే ఆ యొక్క ఇన్స్టెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ అనేది పెరుగుతుంది, ఎందుకంటే మనం అన్నెసరీ పార్ట్స్ అన్నిటిని రిమూవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఐ గెటింగ్ ఇట్? సో ట్రై టు అండర్స్టాండ్ ఇట్. సో మనం ఇలా టైం ఇంటర్వెల్ తగ్గించి జస్ట్ ఈ 4 hours కంటే ముందు ఇఫ్ యూ కెన్ ఫైండ్ 3 hours 59 minutes ఆర్ 20 seconds ఆర్ 50 seconds దగ్గర కనుక్కున్నావు. అలానే 4 hours 1 minute 00 ఆర్ 50 యూ కెన్ సే 20 seconds. ఇట్లా ఈ టైం ఇంటర్వెల్లో నువ్వు కనుక కార్ యొక్క పొజిషన్ కనుక్కోగలిగితే ఇంకా బెటర్ ఆన్సర్ వస్తుంది. సో నువ్వు బేసిక్గా టైం ఇంటర్వెల్ మనం ఎంత రెడ్యూస్ చేస్తే అంత బెటర్గా మనకి అనాలిసిస్ చేసుకోవచ్చు ఆ యాక్సిడెంట్ గురించి. సో ఐ గెటింగ్ ఇట్? సో నౌ వీ కెన్ రీడిఫైన్ ఇట్. సో ఇక్కడ నుంచి మనం ఆ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, మనకు కావాల్సిన వెలాసిటీ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఎలా వస్తుంది, యావరేజ్ వెలాసిటీనే టైం ఇంటర్వెల్ రెడ్యూస్ చేసుకుంటూ మనం ఈ టైం ఇంటర్వెల్ని రెడ్యూస్ చేసుకుంటూ వెళ్తే మనకి బెటర్ ఆన్సర్ వస్తుంది. ఓకే, సో వీ కెన్ రీడిఫైన్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ యాజ్ వెలాసిటీ ఓవర్ ఏ స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. ఎందుకంటే వెలాసిటీ అట్ సింగిల్ ఇన్స్టెంట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ మీనింగ్, దానికి సెన్స్ లేదు. సో కాబట్టి మనం ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అని ఎప్పుడైనా మాట్లాడితే దాని మీనింగ్ ఏంటిది, వెలాసిటీ ఓవర్ ఏ స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. సో దిస్ ఈస్ హౌ దే హ్యావ్ రీడిఫైన్డ్ దిస్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. సో ఇక్కడ మనము ఇన్స్టంటేనియస్ బేసిక్గా ఇది వెలాసిటీకే కాదు దేనికైనా అప్లికబుల్. జనరలైజ్ చేసుకుంటే మనకి ఇన్స్టంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్.
ఎప్పుడైనా మనం ఏదైనా రేట్ ఆఫ్ చేంజ్ తీసుకుంటే అది ఓవర్ టైం ఇంటర్వెల్ చేంజ్ అవ్వాలి అంటే ఒక ఇంటర్వెల్ ఉండాలి. సో ఆ యొక్క ఇంటర్వెల్లో రేట్ ఆఫ్ చేంజ్ని మనము ఇన్స్టాంటేనియస్ కావాలి. సింగిల్ ఇన్స్టెంట్లో రేట్ ఆఫ్ చేంజ్ కావాలి అంటే టైం ఇంటర్వెల్ అనేది చాలా చాలా తక్కువ ఉండాలి. ఓకేనా? సో రేట్ ఆఫ్ చేంజ్ ఓవర్ ఏ స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్. సో దిస్ ఇస్ హౌ వీ కెన్ రీడిఫైన్ ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్. సో ఇప్పుడు మనం కమ్ బ్యాక్ టు దిస్ సిచ్యువేషన్. సో వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ ద యావరేజ్ వెలాసిటీ ఇన్ ఏ వెరీ స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్. సో బేసికలీ వెన్ డెల్టా టీ ఈజ్ టెండింగ్ టు ఈజ్ వెరీ వెరీ స్మాల్, మనకి ఈ టైం ఇంటర్వెల్ ఏదైతే ఉందో ఈ యాక్సిడెంట్కి అటు సైడ్ ఇటు సైడ్ ఏదో స్మాల్ ఇంటర్వెల్ తీసుకుంటున్నామో ఆ ఇంటర్వెల్ ఎప్పుడైతే స్మాల్ ఉందో మనం యావరేజ్ వెలాసిటీని ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అని పిలుస్తాం. ఎందుకంటే అది క్లోజ్ టు సింగిల్ ఇన్స్టెంట్. టీ ఈజ్ ఈక్వల్స్ టు జీరోకి క్లోజ్ ఉంది. ఎంత క్లోజ్ పాసిబుల్ అయితే అంత క్లోజ్ వెళ్తాం. లెట్ us say we call it as we will go delta t is equals to 0.000 some 1 lakh zeros పెట్టి తర్వాత 1 పెడతాం. అంత స్మాల్ వాల్యూకి వెళ్ళినప్పుడు అది ఆల్మోస్ట్ వీ విల్ ట్రీట్ ఇట్ యాజ్ ఇన్స్టెంట్, సింగిల్ ఇన్స్టెంట్ లాగా ట్రీట్ చేస్తాం. సింగిల్ ఇన్స్టెంట్లో ఎగ్జాక్ట్గా డిఫైన్ అవ్వదు, కానీ మనం ఏం చేస్తున్నాం, దాన్ని అప్రోచ్ అవుతున్నాం, సింగిల్ ఇన్స్టెంట్ని అప్రోచ్ అవుతున్నాం. సో మీకు నిన్న ప్రీవియస్ వీడియోలో ఏదైతే మీకు లిమిట్ కాన్సెప్ట్ చెప్పానో ఆ లిమిట్ కాన్సెప్ట్ ఇక్కడ యూస్ అవుతుంది. సో ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ average velocity, that is delta s by delta t, when delta t is almost zero. దానికి జీరో క్లోజ్కి వెళ్తుంది. యు ఆర్ అప్రోచింగ్ టువర్డ్స్ జీరో బట్ జీరో కాదు. జీరో అయిందంటే మనకి డిఫైన్ అవ్వదు. 0.0 ఈజ్ అన్డిఫైన్డ్. సో కాబట్టి మనము ఆల్మోస్ట్ జీరోని టెండ్ అవుతాం, రీచ్ అవుతాం, కానీ ఎగ్జాక్ట్గా జీరో వాల్యూ తీసుకోం. సో దిస్ ఈజ్ వాట్ యూ కాల్, దిస్ ఈజ్ హౌ వీ డిఫైన్ ఇట్. దిస్ ఈజ్ వేర్ వీ యూజ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ లిమిట్. ఓకే, సో నౌ లెట్ us మూవ్ ఆన్. సో ఇప్పుడు ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటే ఏంటిది? లిమిట్, వి విల్ రీరైట్ దట్ యాజ్ లిమిట్ డెల్టా టీ, ద టైమ్ ఇంటర్వెల్ ఈజ్ అప్రోచింగ్ టువర్డ్స్ జీరో, యావరేజ్ వెలాసిటీ. సో యావరేజ్ వెలాసిటీనే మనము టైమ్ ఇంటర్వెల్లో జీరోకి అప్రోచ్ అవుతుంటే మనము దాన్ని ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అని పిలుస్తాం. సో దిస్ వెలాసిటీ విల్ బి సిగ్నిఫికెంట్ ఫర్ అస్ ఇన్ దట్ కేస్. సో ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఈజ్ లిమిట్ డెల్టా టీ టెండ్స్ టు జీరో డెల్టా ఎస్ అపాన్ డెల్టా టీ. సో మనము ఈ యొక్క వాల్యూ చిన్నగా అయినప్పుడు, వెరీ వెరీ స్మాల్ అయినప్పుడు ఈ డెల్టా ఎస్ని వి విల్ రీరైట్ ఇట్ యాజ్ డిఎస్. సో దాన్ని రిప్రజెంటేషన్ అంతే. అండ్ డెల్టా టీని మనము డిటి అని రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఏంటిది? టిఎస్ బై డిటి, దట్ ఈస్ కాల్డ్ వాట్ వీ కాల్ ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్. సో బేసిక్గా ఏం చెప్తుంది, దీనికి పేరు ఏంటంటే వీ నేమ్ ఇట్ యాజ్ డెరివేటివ్. దీన్నే డెరివేటివ్ అంటాం. సో బేసిక్గా డెరివేటివ్, దీన్ని వీ కాల్ దిస్ వన్ డిఎస్ బై డిటి యాజ్ derivative of s with respect to t, displacement with respect to time. So this is what we call a derivative. This is, try to understand the definition of derivative. Basically what is derivative? It is instantaneous rate of change in s with respect to t. Instantaneous rate of change in s with respect to t is your derivative of s with respect to t. మళ్ళీ ఇందాక చెప్పినట్టు ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ అంటే ఏంటిది? రేట్ ఆఫ్ చేంజ్ over a small interval of time. So now try to understand what is derivative. What is derivative? So derivative is instantaneous rate of change in s with respect to t. Or s అనే కాదు, ఇక్కడ s తీసుకున్నాము, t తీసుకున్నాము ఈ కేసులో. ఇన్ సమ్ అదర్ కేసెస్ ఇట్ విల్ బి డిఫరెంట్. సో సమ్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు అదర్ వేరియబుల్. సో డెరివేటివ్ అంటే ఇట్ ఈస్ ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆర్ రేట్ ఆఫ్ చేంజ్ ఓవర్ ఏ స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్. సో దిస్ ఇస్ వాట్ యూ షుడ్ నో గైస్. సో ఇక్కడ ఏం చేసాం మనం, యావరేజ్ వెలాసిటీలోనే టైం ఇంటర్వెల్ని తగ్గించుకుంటూ జీరోకి అప్రోచ్ అవుతుంటే మనకి ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ వస్తుంది. అంటే మనకు కావాల్సిన వెలాసిటీ వస్తుంది. ఆ మూమెంట్లో ఇంపాక్ట్ అనేది మనకి బెటర్గా తెలుస్తుంది. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ ఎ డెరివేటివ్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ డెరివేటివ్. సో నా ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రావాలి. ఆబ్వియస్లీ ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ ఇట్, ఇఫ్ యూ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద టాపిక్, you might have got a doubt. ఏంటంటే సరే ఇక్కడ మనము 1 hour బిఫోర్ ఇందాకల కేసులో తీసుకున్నట్టు ఇక్కడ 1 hour బిఫోర్ అండ్ 1 hour లేటర్ అంటే మనము ఎవరినో ఒకరు అనుకొని చేయొచ్చు. అదే హాఫ్ అన్ అవర్ ముందు, హాఫ్ అన్ అవర్ తర్వాత అయినా వీ కెన్ ఫైండ్ అవుట్ ద టైం. బట్ మనము ఏమంటున్నా నేను 0.0000001 సెకండ్ ముందు 1 సెకండ్ తర్వాత ఇంత టైం ఇంటర్వెల్లో మన పొజిషన్స్ రెండు కనుక్కోవడం ప్రాక్టికలీ పాసిబులా అనే డౌట్ రావాలి మనకి. యూజువల్గా వస్తుంది. యూ మైట్ గెట్, ఇఫ్ యూ ఆర్ స్టార్ట్ ఫీలింగ్ ద టాపిక్, యూ విల్ గెట్ దట్ డౌట్.
ఎస్ ఇట్ ఈస్ ఆబ్వియస్ డౌట్, రైట్? సో ఈజ్ ఇట్ ప్రాక్టికల్లీ అప్లికబుల్? అసలు ప్రాక్టికల్గా మనం అప్లై చేయగలమా? సో యాక్చువల్గా చెప్పాలి అంటే మనము ప్రాక్టికల్గా మెజర్ చేసేటప్పుడు, ప్రాక్టికల్గా ఫైండ్ చేసేటప్పుడు ఇట్స్ నాట్ పాసిబుల్, బట్ వీ కెన్ అప్లై ఇట్ థియరిటికల్లీ. సో మనము పేపర్ మీద కానీ మ్యాథమెటికల్లీ యూ కెన్ యూజ్ ద టెక్నిక్ టు గెట్ ద ఎగ్జాక్ట్ వాల్యూ. ఓకేనా? సో మనము లాట్ ఆఫ్ థింగ్స్ వీ విల్ అప్లై ఇట్. సో ఇప్పుడు కాదు, వే బిఫోర్ ఈ యొక్క కాన్సెప్ట్ని, బిఫోర్ నోయింగ్, యాజ్ ఐ టోల్డ్ యూ, మనకి ఈ క్యాలిక్యులస్ అనేది జస్ట్ న్యూటన్ కొత్తగా ఏం న్యూటన్ ఆర్ లెబనిట్స్ డైరెక్ట్గా ఏం చెప్పలేదు. ఇది ఎప్పటి నుంచో బిల్డ్ అవుతూ వచ్చింది. సో వే బిఫోర్, చాలా సంవత్సరాల ముందు, రైట్, గ్రేట్ సైంటిస్ట్ గెలీలియో, యు నో హిమ్, గెలీలియో, హీ హెస్ అప్లైడ్ దిస్ కాన్సెప్ట్. అంటే క్యాలిక్యులస్ అని తెలియదు, ఇది కాన్సెప్ట్ అని తెలియదు, బట్ హీ హెస్ అప్లైడ్ ఇట్ జనరలీ. సో అతను గెలీలియో యూజువల్లీ బేసికలీ హీ డస్ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. సో అలానే ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఏదైనా స్టోనో లేకపోతే ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకొని డ్రాప్ చేస్తే, ఫ్రీగా పైనుంచి వదిలేస్తే కింద పడుతుంటుంది. సో వాట్ హీ అబ్జర్వ్డ్ ఇస్, he observed the distance traveled by the stone. So why I'm telling this one is, I'm trying to tell you how Galileo has practically applied that concept of derivative way before. So ఈ లిమిట్ కాన్సెప్ట్ని, ఇది లిమిట్ అని, ఇది డెరివేటివ్ అని తెలియక ముందే అప్లై చేశాడు. సో ఆ పార్ట్ని మనం స్టడీ చేస్తున్నాం ఇప్పుడు. సో ఏం చేశాడో చూద్దాం. సో ఇక్కడ నుంచి ఒక బాలో లేకపోతే ఒక ఆబ్జెక్ట్ని డ్రాప్ చేశాడు. సో దాన్ని టైం ఇంటర్వెల్, ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైంలో అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాడు. చేస్తే ఆ డిస్టెన్స్లు అనేది ఎక్స్, 3x, 5x ఇలా కనిపించినాయి. సో వీ కాల్ ఇట్ యాజ్ గెలీలియోస్ ఆడ్ నెంబర్, రేషియో ఆఫ్ ఆడ్ నెంబర్స్, రైట్? సో డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ కన్సిక్యూటివ్ టైమ్ ఇంటర్వెల్స్ ఈజ్ 1:3:5:7 5:7 ఇలా ఉందన్నమాట. సో ఇప్పుడు లెట్ us టేక్ ద టైమ్ ఇంటర్వెల్ 1 సెకండ్ అనుకుందాం. సో 1 సెకండ్లో డిస్టెన్స్ ట్రావెల్ ఈజ్ x అనుకుంటే 2 సెకండ్స్లో ఏమవుతుంది? ఇప్పుడు 2 సెకండ్స్లో డిస్టెన్స్ ట్రావెల్ ఈజ్ x plus 3x. So it will be x plus 3x. So distance traveled in 1 second is x. Distance traveled in two time is 2 intervals or 2 seconds is 4x. Next అలానే distance traveled in 3 seconds చూడండి ఇక్కడ వరకు. ఇది 1 second, ఇది distance traveled in 2 seconds, ఇది distance traveled in, this one is distance traveled in 3 seconds. So 3 seconds క్యాలిక్యులేట్ చేస్తే x plus 3x plus 5x చేస్తే ఏమొస్తుంది చూడండి, యూ గెటింగ్ 9x. సో ఇలా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇది 1కి x అయితే 2కి 4x, 3 సెకండ్స్కి 9x. అంటే t టైమ్ ఇంటర్వెల్లో ఇట్ విల్ బి t²x. అంటే వీ కెన్ సే ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు t². సో దిస్ ఇస్ వాట్ ఈ ఫౌండ్. సో ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తే, అంటే టీ టైమ్ ఇంటర్వెల్, అంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తుంది చూడండి, మనకి ఒక టైం ఇంటర్వెల్లో t0 వాల్యూ నేను 1 తీసుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్. సో 1 తీసుకుంటే అంటే నాకు 1 సెకండ్లో డిస్టెన్స్ ట్రావెల్ x అనుకుంటే 2 సెకండ్స్లో డిస్టెన్స్ ట్రావెల్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు x plus 3x 4x లాగా వస్తుంది. అదే 3 సెకండ్స్లో చూసుకుంటే x plus 3x plus 5x తీసుకుంటే 9x వస్తుంది. సో ఈ అబ్జర్వేషన్ చూసుకుంటే మనకి దిస్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద టైమ్. సో కాబట్టి s is equals to డైరెక్ట్లీ ప్రపోర్షనల్ t². అండ్ ఆ వాల్యూస్ ప్రాక్టికల్గా చూస్తే ఈ ఫౌండ్ దట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 5 or 4.9 ఎగ్జాక్ట్గా చెప్పాలంటే, కానీ మనము 5 అని తీసుకుంటాం. సో ఫస్ట్ వాట్ he got the distance traveled by freely falling body in t time is 5t². సో ఇది he has found it before knowing what is force. అసలు ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏంటి, న్యూటన్స్ లాస్ లేవు, ఏమి లేకముందే ఎప్పుడో జస్ట్ యూజింగ్ ఎక్స్పెరిమెంట్స్ హీ ఫౌండ్ దిస్ ఎక్స్ప్రెషన్. అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, అంటే మనకి 10 సెకండ్స్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అనేది గెస్ చేయగలిగాడు. హీ కెన్ టెల్ ఇట్. సో దట్ ఈస్ హౌ గ్రేట్ హిస్ అబ్జర్వేషన్ స్కిల్స్ ఆర్. ఓకేనా? సో దిస్ ఈస్ డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ సమ్ టీ టైమ్. హీ ఫౌండ్ దిస్. నౌ హీ డిడ్ంట్ స్టాప్ దేర్. సో ఈ డిస్టెన్స్ వచ్చింది కదా, ఇక్కడతో ఆపేద్దాం అనుకోలేదు. he further he want to find something else. He want to know how speed it is moving. అసలు ఎంత స్పీడ్గా ఇది హీట్ చేస్తుంది గ్రౌండ్ని, ఆర్ నేను వదిలేసిన తర్వాత టీ టైం తర్వాత ఎంత ఫాస్ట్గా వెళ్తుంది అనేది తెలుసుకోవాలనుకున్నాడు. సో ఏం చేశాడు దానికి? సో స్పీడ్ కనుక్కోవడం. బేసిక్గా స్పీడ్ అంటే ఏం చేశాడు, అసలు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, ఎంత టైంలో ట్రావెల్ అయింది. సో ఫస్ట్ థింగ్ మనం చేసిన, ఇంతకుముందు కార్ కేసులో మనం చేసినట్టే డిస్టెన్స్ ట్రావెల్ అపాన్ స్పీడ్ వేస్తే, ఇఫ్ యూ టేక్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ST, that is a 5t².
వెలాసిటీ స్పీడ్ ఆర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం లాగా తీసుకొని సో ఏమొస్తుంది అప్పుడు నీకు వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అపాన్ టైం. ఇక్కడ నేను రాస్తే డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం ఇంటర్వెల్. ఇలా చేస్తే టీ టైంలో మనకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ తెలుసు, టీ టైం తర్వాత మనకి టీ టైంలో డిస్టెన్స్ ట్రావెల్ ఈజ్ 5t² డివైడెడ్ బై టీ వేసుకుంటే 5t వస్తుంది. అండ్ ఇది ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసి చూస్తే తప్పు వస్తుంది. అంటే నాకు 5 సెకండ్స్ తర్వాత స్పీడ్ క్యాలిక్యులేట్ చేస్తే 25 అని వస్తుంది ఇక్కడ, కానీ మనకి స్పీడ్ చూస్తే అది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ తను అది అబ్జర్వ్ చేసుకుంటే మనం ఏం తప్పు చేస్తున్నాం, అగైన్ సేమ్ మిస్టేక్. వీఆర్ టేకింగ్ ద ఎంటైర్ జర్నీ. ఈ ఎంటైర్ జర్నీ క్యాలిక్యులేట్ చేశాడు. ఈ ఎంటైర్ జర్నీ క్యాలిక్యులేట్ చేసి ఇనీషియల్గా అసలు వెలాసిటీ 0 కదా, అసలు మూవ్ అవ్వట్లేదు కదా. సో అక్కడ దాని యొక్క ఇంపాక్ట్ వస్తుంది. సో యాక్చువల్ చెప్పాలంటే ఇది యావరేజ్ స్పీడ్ ఇది. సో యావరేజ్ వెలాసిటీ ఆర్ యావరేజ్ స్పీడ్ కనుక్కున్నాడు. సో యావరేజ్ స్పీడ్ ఆర్ యావరేజ్ వెలాసిటీ వల్ల లాభం ఏంటి, రైట్, యూ విల్ గెట్ సెన్స్ ఆఫ్ ఎంటైర్ మోషన్. అంతేగాని ఈ మూమెంట్లో దాని స్పీడ్ అనేది తెలియదు. సో ఇక్కడ స్పీడ్ ఎంత ఫాస్ట్గా హీట్ అవుతుందని తెలుసుకోవాలంటే ఏం చేయొచ్చు మనము, వీ కెన్ టేక్ ద టైమ్ ఇంటర్వెల్. సో ఇదంతా అన్నెసరీ పార్ట్ కదా, ఇదంతా అన్నెసరీ పార్ట్, దీన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేశాడు. సో ఏం చేశాడు, సో ఇక్కడ నుంచి టీ టైం వరకు ఆర్ టీ టైం నుంచి టీ ప్లస్ డెల్టా టీ ఈ ఇంటర్వెల్లో స్పీడ్ కనుక్కోవడానికి ట్రై చేశాడు, యావరేజ్ స్పీడ్. So we know distance traveled in t seconds is 5t². Distance traveled in t plus delta t will be same, మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు t కదా. సో ఇక్కడ టైం t కాబట్టి 5t², ఇక్కడ టైం t ప్లస్ డెల్టా t కాబట్టి మనకి డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 5 ఇంటూ t ప్లస్ డెల్టా t హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇది డిస్టెన్స్ ట్రావెల్డ్, ఇది డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ t ప్లస్ డెల్టా t. ఇప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ ఇన్ దిస్ రీజన్ కావాలంటే ఏం చేయొచ్చు, ఈ రీజన్లో యావరేజ్ స్పీడ్ వచ్చేసి ఆర్ యావరేజ్ వెలాసిటీ వచ్చేసి డిస్ప్లేస్మెంట్ అంటే ఇది, ఈ వాల్యూ ఎలా వస్తుంది, డిస్ప్లేస్మెంట్ ఇన్ టీ ప్లస్ డెల్టా టీ మైనస్ డిస్ప్లేస్మెంట్ ఇన్ టీ సెకండ్స్. ఇందులో నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేసుకుంటే మనకి ఈ వాల్యూ వస్తుంది. సో యావరేజ్ వెలాసిటీ ఈస్ గివెన్ బై డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ టీ ప్లస్ డెల్టా టీ మైనస్ డిస్ప్లేస్మెంట్ ఇన్ టీ సెకండ్స్ బై డెల్టా టీ. సో ఇక్కడ నుంచి మనం యావరేజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే వి యావరేజ్ వచ్చేసి ఆ రీజియన్లో ఏమవుతుంది మనకి, క్యాలిక్యులేట్ చేయండి, 5 ఇంటూ టీ ప్లస్ డెల్టా టీ హోల్ స్క్వేర్ మైనస్ 5t² డివైడెడ్ బై డెల్టా టీ. సో ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎక్స్పాండ్ చేసుకుంటే 5t² a ప్లస్ బి హోల్ స్క్వేర్, a² ప్లస్ b² ప్లస్ 2ab ప్లస్ 5 ఇంటూ డెల్టా t² మైనస్ 2ab. సో 2 ఇంటూ 5 10 ఇంటూ t ఇంటూ డెల్టా టీ. ఎక్స్పాండ్ చేశాను, ఏం లేదు, మీరు యూ కెన్ పాజ్ ద వీడియో అండ్ యూ కెన్ ఎక్స్పాండ్ దట్ అండ్ ట్రై ఇట్. సో మైనస్ 5t² డివైడెడ్ బై డెల్టా టీ. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే యూ విల్ గెట్ 5t² గెట్స్ క్యాన్సిల్ అండ్ యూ కెన్ క్యాన్సిల్ అవుట్ దిస్ వన్ యాజ్ వెల్. యూ కెన్ క్యాన్సిల్ అవుట్ దిస్ డెల్టా టీ this delta t gets cancelled. You can simplify it. You can pause the video and simplify this. You can cross check the simplification. I'm going to the next step. So I'll get this one as 5 into or 10t. I can say 1 minute. This is plus. Okay, this is plus. So a² plus b² plus 2ab, not minus. So 5, I'll get it as 10t or 5 into delta t plus 10t. So this is the expression for average velocity, right? So guys, I hope you can go through these calculations by pausing the video, and I will be moving towards the next step. So now finally what he found? He found the average velocity from t to delta t or t to t plus delta t region is 10t plus 5 into delta t. So this is what the expression he got. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఈ టైం ఇంటర్వెల్ని రెడ్యూస్ చేసుకుంటూ వెరీ స్మాల్ వాల్యూలో కావాలి. వెరీ స్మాల్ వాల్యూలో కావాలంటే ఏం చేయొచ్చు, మనం ఏం చేయొచ్చు, అగైన్ వి ఇన్స్టంటేనియస్ కావాలి అంటే ఏం చేయొచ్చు మనము, ఇట్ ఈస్ లిమిట్ డెల్టా టీ ఈస్ టెండింగ్ టు 0, delta t tending to 0, we average, right? So this will be given by, or దీన్నే మనం ఏమనొచ్చు, limit delta t tends to 0, I can write it in the below,
V instantaneous is, or at that moment the velocity is limit delta t tending to 0 10t plus 5 into delta t. సో ఇప్పుడు నాకు ఈ డెల్టా టీ వాల్యూ జీరోకి అప్రోచ్ అవుతున్నప్పుడు 10t ప్లస్ 5 ఇంటూ డెల్టా టీ ఇది ఆల్మోస్ట్ జీరో అయిపోతుంది కదా. ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు జీరో, అప్రాక్సిమేట్గా దీన్ని తీసేయచ్చు. సో ఫ్రమ్ దేర్ హీ గాట్ ద ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ యాజ్ 10t. So at any instant now we can get the expression for velocity. So this is the expression, this is how he applied it. So ఇలా మనం థియరిటికల్గా at any instant if you want to find velocity we ఏం చేశాడు, ఇక్కడ డెల్టా టీని జీరో చేశాడు. అదే స్టార్టింగే ఇక్కడ ఎప్పుడైతే ఇది రాశాడో ఇక్కడ మనం డెల్టా టీ ఈజ్ ఈక్వల్ జీరో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, మనకి 0.0 వస్తుంది. ఇఫ్ ఇట్ సబ్స్టిట్యూట్ డెల్టా టీ జీరో 5t² క్యాన్సిల్, డెల్టా టీ ఇది జీరో అవుతుంది, జీరో అవుతుంది, 0.0 వస్తుంది, అన్డిఫైన్ అయిపోతుంది. సో కానీ మనము ఇలా రాసుకొని దాన్ని సింప్లిఫై చేసి తర్వాత లాస్ట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే, ఆర్ ఇప్పుడు డెల్టా టీ టెన్స్ టు జీరో, ఇక్కడ డెల్టా టీ జీరో సబ్స్టిట్యూట్ చేసుకుంటే, ఆర్ యూ కెన్ సే ఇట్ డెల్టా టీ టెండింగ్ టు జీరో, లెట్ us say some 0.00000 1 lakh zeros and then 1 ఇంటూ 5 చేసి 10tకి యాడ్ చేస్తే ఇది ఆల్మోస్ట్ సేమ్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ 5 seconds దగ్గర కావాలి, 50 ప్లస్ 0.0000 1 lakh zeros 1. సో డైరెక్ట్గా అప్రాక్సిమేట్లీ వీ కెన్ సే ఇట్ as 50, రైట్? సో దట్ ఈస్ వాట్ హౌ వీ కెన్ అప్లై ద కాన్సెప్ట్ ఆఫ్ లిమిట్ ఆర్ డెరివేటివ్. సో ఇప్పుడు ఈ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీని మనం ఏమంటాం, డెరివేటివ్ ఆఫ్ దిస్ ఇస్ ds బై dt, బికాస్ వీఆర్ సేయింగ్ ఇట్ ఈస్ అ లిమిట్, ఏమంటారు దీన్ని, లిమిట్ డెల్టా టీ టెన్స్ టు జీరో. సో వీ కెన్ సే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ యాజ్ లిమిట్ డెల్టా టీ టెన్స్ టు జీరో డెల్టా ఎస్ అపాన్ డెల్టా టీ. అంటే దీని ఏం రాయొచ్చు, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ కెన్ బి రిటన్ యాజ్ ds బై dt. సో బేసికలీ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీస్ we call this as derivative of s with respect to t. What is instantaneous velocity, guys? It is derivative of displacement with respect to time. So this is the concept of derivative, and you have seen it how we can apply a derivative induku use avutundi. So this is how we apply the concepts. So yes, it is practically means నువ్వు డే టు డే లైఫ్లో మాన్యువల్గా చేయాలంటే పాసిబుల్ కాదు, బట్ వీ కెన్ అప్లై ఇట్ మ్యాథమెటికల్ అప్లై చేసి మనకు ప్రాక్టికల్ సొల్యూషన్స్ తీసుకురావచ్చు. సో దిస్ ఈస్ హౌ ద కాన్సెప్ట్ ఆఫ్ డెరివేటివ్ విల్ బి యూస్ఫుల్. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ డెరివేటివ్. సో నౌ టు సమ్మరైజ్ ఇట్, యువర్ ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ 5t², ఇక్కడ మనం 5t² ఏదైతే ఉందో ఇది డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ ఎస్ మనం ఏం రాసాం, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ds బై dt. సో డెరివేటివ్ ఆఫ్ s విత్ రెస్పెక్ట్ టు t. సో s విత్ రెస్పెక్ట్ టు t మనకి s ఏం వచ్చింది, 5t² వచ్చింది. సో now we can say the instantaneous rate of change of 5t², that is displacement in that case లో with respect to t టైంతో డిఫరెన్షియేట్ చేస్తే మనకి 10t వచ్చింది. సో మనం జనరలైజ్ చేసుకుంటే దీన్ని, ఇది ఇక్కడ వెలాసిటీ, ఇక్కడ డిస్ప్లేస్మెంట్, ఇది టైము, సో వెలాసిటీ వచ్చింది. సో వేరే కేసులో వేరేది వస్తుంది. మనం జనరలైజ్ చేసుకుంటే మ్యాథమెటికల్గా అబ్జర్వ్ చేస్తే, మ్యాథమెటికల్ టర్మ్స్లో మాట్లాడాలి అంటే ఒక 5t² అనే ఫంక్షన్ని టీతో డిఫరెన్షియేట్ చేస్తే మనకి 10t వస్తుంది. అంటే ఈ 10t ఏం చెప్తుంది, దిస్ ఈజ్ ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ 5t² విత్ రెస్పెక్ట్ టు టైమ్. వాట్ ఈస్ 10t? 10t ఈజ్ ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ 5t². అంటే ఈ 5t² అనే ఫంక్షన్ పర్ యూనిట్ టైం ఎంత చేంజ్ అవుతుంది అనేది ఈ 10t అనేది చెప్తుంది. ఐ గెటింగ్ ఇట్? సో వీ కాల్ దిస్ యాజ్ డెరివేటివ్ ఆఫ్ 5t² విత్ రెస్పెక్ట్ టు t ఈజ్ 10t. సో దీని రిప్రజెంటేషన్ వచ్చేసి ఇలా చేస్తాం. సో చేంజ్ ఇన్ 5t² బై చేంజ్ ఇన్ టైమ్, దిస్ ఈజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ 5t² విత్ రెస్పెక్ట్ టు t. సో ఈజ్ గివెన్ బై 10t. సో ఇది మనం ఫంక్షన్స్ ఇలా ఈ ఒక్క ఫంక్షన్కే కాదు, మ్యాథమెటికల్గా మనం నెక్స్ట్ టాపిక్లో మనం డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ డీటెయిల్గా డిస్కస్ చేసినప్పుడు ప్రతి ఒక్క ఫంక్షన్కి ఇక్కడ 5t² వచ్చింది, ఇంకా వేరే చోట ఇంకో ఫంక్షన్ వస్తుంది, అలా ప్రతి ఒక్క ఫంక్షన్కి ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజెస్ కనుక్కుంటాం డిఫరెన్షియల్ క్యాలిక్యులస్లో. సో దట్ ఈస్ వాట్ అ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ డీల్స్ విత్. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ డెరివేటివ్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద డెరివేటివ్ ఇస్. Okay, so now to summarize it, to brief it, so derivative is instantaneous rate of change in anything. So instantaneous rate of change, basically it is instantaneous rate of change. So
జనరలైజ్ చేసి చెప్పాలి అంటే మనము వై అనేది ఇక్కడ అవుట్పుట్, ఇక్కడ ఎక్స్ అనేది ఇన్పుట్, ఆర్ ఇది ఒక వేరియబుల్, ఇది ఒక వేరియబుల్. సో మనకి ఇందాకల కేసులో వై ప్లేస్లో డిస్ప్లేస్మెంట్ తీసుకున్నాం, ఎక్స్ ప్లేస్లో టైం తీసుకున్నాం. వై ప్లేస్లో డిస్ప్లేస్మెంట్, టీ ప్లేస్ ఎక్స్ ప్లేస్లో టైం ఇందాక మనం చేసింది. అది ఏదైనా ఉండొచ్చు. ఇట్ నీ నాట్ బి, ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ నెంబర్ ఆఫ్ కోవిడ్ కేసెస్, రైట్? కోవిడ్ కేసెస్, వై ఈజ్ నెంబర్ ఆఫ్ కేసెస్ అండ్ టైం టీ ఈజ్ ఆబ్వియస్లీ ఎక్స్ ఈజ్ టైం. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇందులో ఏమవుతుంది మనకి, ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ ఎక్స్, ఇప్పుడు ఈ డెరివేటివ్ ఏం చెప్తుంది, ఇట్ ఈస్ టెలింగ్ యూ ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కోవిడ్ కేసెస్, అంటే పర్ సెకండ్ ఆర్ పర్ యూనిట్ టైం ఎన్ని కేసెస్ పెరుగుతున్నాయి అనేది చెప్తుంది, ఎంత చేంజ్ అవుతుంది, ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది ఎంత చేంజ్ అవుతుంది. సో ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో మనం ఇందాకల కేసులో డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం మీకు ఒక ఈజీ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. సో ఇప్పుడు వేరే దేనికైనా అప్లై చేయొచ్చు అది. సో మనం అదే కేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ నెంబర్ ఆఫ్ కోవిడ్ కేసెస్ ఈజ్ గివెన్ బై, ఇందాకలో చేసినట్టే నెంబర్ ఆఫ్ కేసెస్ ఐ కెన్ సే ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 5t². అంటే ఏంటిది, పర్ సెకండ్ ఎన్ని యాడ్ అవుతున్నాయి, న్యూ కేసెస్, నెంబర్ ఆఫ్ న్యూ కేసెస్ పర్ సెకండ్, నెంబర్ ఆఫ్ న్యూ కేసెస్ పర్ యూనిట్ టైం ఏమిస్తుంది, పర్ యూనిట్ టైమ్ ఈజ్ గివెన్ బై 10t. ఎందుకు, మనం ఇందాక డిస్కస్ చేసాం, డిఫరెన్షియేషన్ ఆఫ్ 5t² విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ 10t. సో కాబట్టి ఇప్పుడు ఒకవేళ కేసెస్ అనేవి మనకు ఒక ఫంక్షన్ లాగా 5t² లాగా పెరుగుతున్నాయి అనుకో, 5t² లాగా ఉన్నాయి అంటే మనకు పర్ సెకండ్ ఎంత చేంజ్ అవుతుంది, ఎవరు ఇస్తున్నారు, ఈ 10t అనేది ఇస్తుంది. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్. అంటే బేసిక్గా వాట్ ఈస్ దిస్ డెరివేటివ్, సో దిస్ డెరివేటివ్ ఈజ్ టెల్లింగ్ యూ హౌ వై వాల్యూ ఈజ్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఇన్స్టాంటేనియస్ ఆ యొక్క మూమెంట్లో పర్ యూనిట్ టైం, ఆర్ ఇక టైం అయితే టైమ్, ఎక్స్ అయితే ఎక్స్. సో స్మాల్ చేంజ్ ఇన్ ఎక్స్కి వై వాల్యూ ఎంత చేంజ్ అయింది అనేది మనకి డెరివేటివ్ చెప్తుంది. సో దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ డెరివేటివ్ ఇస్. So I hope you understood what is derivative. Now let us move on to the graphical interpretation. And let us try to visualize the things. Asala mana graph ante entidi? I told you in the previous session. So graph means basically it is a representation of a function. అంటే ఒక ఫంక్షన్ని మనం పిక్టోరికల్గా రిప్రజెంట్ చేస్తున్నాం, అంటే విజువలైజ్ చేస్తున్నాం. ఒక గ్రాఫ్ అనేది జస్ట్ పిక్టోరికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫంక్షన్. ఏదైనా ఒక రిలేషన్ ఉంది రెండు వేరియబుల్స్ మధ్య, ఆ రెండు వేరియబుల్స్ మధ్య ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఎనీథింగ్ y ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ అంటే ఏంటిది, ఈ ఎక్స్కి వైకి రిలేషన్. అంటే ఎక్స్ అనేది ఇన్పుట్, ఒక ఇన్పుట్ ఇస్తే నేను అవుట్పుట్ వాల్యూ అనేది y అవుట్పుట్. సో బేసిక్గా దీనికి మధ్య రిలేషనే మనం ఫంక్షన్ అంటాం. అంటే అది ఏదైనా అవ్వచ్చు, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అవ్వచ్చు, ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో లెట్ us say I can call it as a y ఈజ్ ఈక్వల్స్ టు x² అవ్వచ్చు. సో బేసిక్గా నేను ఎక్స్ వాల్యూ ఇన్పుట్ ఇస్తుంటే ఇన్పుట్ 1 ఇస్తే y వాల్యూ 1 అవుద్ది అవుట్పుట్, ఎక్స్ వాల్యూ 2 ఇస్తే అవుట్పుట్ వచ్చేసి 4 అవుద్ది. సో అలా బేసిక్గా నువ్వు ఇన్పుట్ ఇస్తున్నావు, అవుట్పుట్ వస్తుంది. ఈ రెండింటి ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్య రిలేషన్ని మనం ఫంక్షన్ అంటాం. ఇప్పుడు ఇదే ఫంక్షన్ మనం గ్రాఫ్ అంటే పిక్టోరికల్గా ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ y²ని ఇలా మొత్తం ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనము పిక్టోరికల్గా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట ఇలా. సో దిస్ ఇస్ హౌ వీ వాట్ వీ కాల్ అస్ గ్రాఫ్. సో ఇప్పుడు మనం డెరివేటివ్కి అసలు ఈ గ్రాఫ్లో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్, అసలు మన గ్రాఫ్లో డెరివేటివ్ని ఎలా చూపించవచ్చు, వాట్ డస్ దిస్ డెరివేటివ్ రిప్రజెంట్ ఇన్ ఏ గ్రాఫ్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇఫ్ యూ టేక్ ఏ గ్రాఫ్, లెట్ us టేక్ ఏ గ్రాఫ్ హియర్, దిస్ ఇస్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఇస్ ఇన్పుట్ అండ్ దిస్ ఇస్ అవుట్పుట్. ఇప్పుడు నాకు ఇది ఒక ఫంక్షన్, ఈ బ్లూ లైన్ అనేది ఒక ఫంక్షన్ని మనం ఇలా ఒక కర్వ్ లాగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ, ఇక్కడ ఇన్పుట్ ఎక్స్ అయినప్పుడు అవుట్పుట్ వచ్చేసి ఇది ఇస్తుంది. అలానే ఎక్స్ ఇన్పుట్ ఇదైనప్పుడు అవుట్పుట్ ఇది అవుతుంది. సో బేసిక్గా దీని యొక్క ప్రొజెక్షన్ ఎక్స్ యాక్సిస్ మీద ప్రొజెక్షన్ తీసుకుంటే, ఆర్ ఎక్స్ కోఆర్డినేట్ తీసుకుంటే మనకి ఇన్పుట్, అదే వై కోఆర్డినేట్ దానికి రిలేటెడ్ వై కోఆర్డినేట్ మనకి చూసుకుంటే అవుట్పుట్ వస్తుంది. సో ఇప్పుడు నాకు లెట్ us say at any instant ఏ దగ్గర ఇన్పుట్ అనేది ఎక్స్, ఫర్ ఎక్స్ ద అవుట్పుట్ వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ వై అనుకుందాం. ఇప్పుడు నేను ఎక్స్ని ఇన్పుట్ని డెల్టా ఎక్స్ చేంజ్ చేశాను, సో ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అయింది. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమైంది, ఇది అయింది. అంటే ఇది డెల్టా వై చేంజ్ అయింది అనుకుందాం. సో నేను ఇన్పుట్ని డెల్టా ఎక్స్ చేంజ్ చేస్తే అవుట్పుట్ డెల్టా వై చేంజ్ అయింది. సో యాక్చువల్గా మన ఈ గ్రాఫ్లో బేసిక్గా మనం ఫస్ట్ ఏం డిస్కస్ చేయొచ్చు, మనకి ఏం కావాలి ఇప్పుడు, వీ వాంట్ టు నో వాట్ డెరివేటివ్ ఈజ్ రిప్రజెంటింగ్ ఇన్ ఏ గ్రాఫ్. సో గ్రాఫ్లో డెరివేటివ్ అంటే ఏంటో చదవాలనుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ గ్రాఫ్లో ముందు అసలు డెరివేటివ్ అంటే ఏంటి, మనకి ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్.
ఆ ఇన్స్టంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ ఎలా కనుక్కున్నాం ఇందాకలా? యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్నే టైం ఇంటర్వల్ తగ్గించాం. సో కాబట్టి ముందు మనకి ఇన్స్టంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ కావాలి అంటే ముందు అసలు యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఏంటో చూసుకోవాలి. సో కాబట్టి ముందు అసలు యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఏంటో చూద్దాం. సో ఈ రేట్ ఆఫ్ చేంజ్ అంటే చేంజ్ ఇన్ వై అపాన్ చేంజ్ ఇన్ ఎక్స్. సో చేంజ్ ఇన్ వై ఈజ్ దిస్ వన్, చేంజ్ ఇన్ ఎక్స్ ఈజ్ దిస్ వన్. సో చేంజ్ ఇన్ వై అపాన్ చేంజ్ ఇన్ ఎక్స్ అంటే హౌ వై ఈజ్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనేది స్టడీ చేస్తున్నాం. ఎందుకు దీన్ని యావరేజ్ ఎందుకు అంటున్నాం? ఎందుకు యావరేజ్ అంటున్నాం అంటే బేసికలీ ఇక్కడ చూడు, ఇనీషియల్గా నేను ఎక్స్ని కొంచెం పెంచితే వై వాల్యూ ఎంత చేంజ్ అయింది? చాలా తక్కువ చేంజ్ అయింది, అది డిక్రీజ్ అయింది. అదే ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ ఎక్స్ వాల్యూ ఇంత చేంజ్ చేస్తే వై వాల్యూ చాలా చేంజ్ అయింది. సో కాబట్టి ఎట్ డిఫరెంట్ పొజిషన్స్ చేంజ్ ఇన్ వై ఈజ్ డిఫరెంట్. సో నువ్వు సేమ్ అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ 1 పెంచినా ఇక్కడ ఎక్స్ వాల్యూ 1 పెంచితే ఇక్కడ ఎక్స్ వాల్యూ 1 పెంచితే వై వాల్యూ పెద్ద చేంజ్ అవ్వలేదు. బట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ 1 చేంజ్ చేసాం అనుకో వై వాల్యూ చాలా చేంజ్ అయింది. కాబట్టి డిఫరెంట్ పొజిషన్స్ దగ్గర రేట్ ఆఫ్ చేంజ్ అనేది డిఫరెంట్ ఉంది. మనకి ఈ డెల్టా వై బై డెల్టా ఎక్స్ ఏం చెప్తుంది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ చెప్తుంది. సో ఇట్ ఈస్ టెల్లింగ్ యూ యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఫ్రమ్ ఏ టు బి, రైట్? సో దిస్ ఈజ్ వాట్ యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వై విత్ రెస్పెక్ట్ ఎక్స్ రిప్రజెంట్స్. సో దీని గ్రాఫ్లో మనకి ఏం చెప్తుంది అసలు? ఈ డెల్టా వై బై డెల్టా ఎక్స్ ఏం చెప్తుందంటే లెట్ అస్ లుక్ ఎట్ ఇట్ దిస్. సో ఇట్ మనకి ఇలా ట్రయాంగిల్కి ఫ్రేమ్ చేసుకుంటే డెల్టా ఎక్స్ అంటే ఇది, దిస్ ఇస్ డెల్టా ఎక్స్, దిస్ ఇస్ డెల్టా వై. సో మనం ఈ ట్రయాంగిల్ కంప్లీట్ చేసుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే మనకి డెల్టా వై ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో వాట్ డస్ దిస్ టెల్స్ యూ? టాన్ టీటా. సో మనకి డెల్టా వై బై డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ వై అపాన్ చేంజ్ ఇన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టాన్ టీటా అవుతుంది. అవును, ఈ టాన్ టీటా ఏంటి అసలు? దిస్ ఇస్ టాంజెంట్, టాన్ ఫంక్షన్ ఆఫ్ థీటా. థీటా ఏంటి? హారిజంటల్తో ఈ లైన్ చేసే యాంగిల్, ఈ ఏబీని జాయిన్ చేస్తున్న లైన్, ఒక లైన్ సెగ్మెంట్ పాసింగ్ త్రూ ఏబీ చేస్తున్న యాంగిల్ ఎక్స్ యాక్సిస్తో. సో టాంజెంట్ ఆఫ్ యాంగిల్ మేడ్ బై ద లైన్ విత్ ఎక్స్ యాక్సిస్ అని మనం ఏమంటాం? స్లోప్ అంటాం. సో వీ కాల్ ఇట్ యాజ్ స్లోప్. సో స్లోప్ ఆఫ్ దిస్ లైన్, దట్ ఈస్ స్లోప్ ఆఫ్ దిస్ లైన్ secant AB. So now this is representing delta y by delta x అంటే మనకి average rate of change. tan theta అంటే tan theta is slope of this secant. అంటే మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు? we can say average rate of change in y with respect to x is representing slope of the secant, or slope of secant represents slope of the secant. Slope of the secant represents average rate of change in y with respect x. సో మనం ఏదైనా ఒక కర్వ్ తీసుకొని ఆ కర్వ్లో ఒక సీకెంట్ డ్రా చేసుకుంటే ఆర్ ఏదైనా ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసుకుంటే ఒక 2 పాయింట్లు పాస్ అవుతున్నది, దాని యొక్క ఆ లైన్ యొక్క స్లోప్ ఏం చెప్తుంది మనకి? ద స్లోప్ ఆఫ్ దిస్ లైన్ ఈస్ టెలింగ్ యూ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఫ్రమ్ ఏ టు బి. సో ఈ ఏ దగ్గర నుంచి బి దగ్గర వరకు వై వాల్యూ ఎక్స్ వాల్యూ చేంజ్ చేస్తుంటే ఎలా చేంజ్ అవుతుంది అనే దానికి యావరేజ్ వాల్యూని ఇస్తుంది. అర్థమవుతుందా? హియర్ స్లోప్ ఆఫ్ దిస్ లైన్ సెగ్మెంట్ ఆర్ స్లోప్ ఆఫ్ ఎ సీకెంట్, కార్డ్ అనొచ్చు, సీకెంట్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. స్లోప్ ఆఫ్ సీకెంట్ ఏబి టెల్స్ యూ యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఫ్రమ్ ఏ టు బి. ఏ నుంచి బి వరకు యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చెప్తుంది. ఓకే, సో టు సమ్మరైజ్ ఇట్, సో ఇన్ ఎనీ గ్రాఫ్ slope of secant between any 2 points A and B represents average rate of change in y with respect to x from A to B. So this is what the slope of secant gives you, or average rate of change ఎవరు చెప్తున్నారు? slope of the secant చెప్తుంది. సో ఇది మనకి slope of secant. కానీ మనకు కావాల్సింది ఏంటిది? we want a derivative. అసలు డెరివేటివ్ ఏం చెప్తుందనేది చెప్పాలి మనకి ఇక్కడ కావాలి. సో మనము డెరివేటివ్ అంటే ఏంటిది మనకు తెలుసు, ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్. సో ఇప్పుడు డివై బై డిఎక్స్ కావాలి. ఈ డివై బై డిఎక్స్ ఎలా వస్తుంది? లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 డెల్టా వై బై డెల్టా ఎక్స్. మనకేం తెలుసు? ఈ డెల్టా వై బై డెల్టా ఎక్స్ అనేది స్లోప్ ఆఫ్ సీకెంట్ వచ్చింది. సో డెల్టా వై బై డెల్టా ఎక్స్ టెల్స్ యూ స్లోప్ ఆఫ్ సీకెంట్. సో ఇప్పుడు మనము ఈ యొక్క డెల్టా ఎక్స్ 0 చేయాలి. మనకి ఇన్స్టాంటేనియస్ డెరివేటివ్ కావాలి అంటే ఈ స్లోప్ ఆఫ్ సీకెంట్నే ఆర్ రేట్ ఆఫ్ చేంజ్నే మనము డెల్టా ఎక్స్ తగ్గించాలి. వీ హ్యావ్ టు రెడ్యూస్ డెల్టా ఎక్స్. So let us check it what happens if you decrease the delta x. సో డెల్టా ఎక్స్ని తగ్గించుకుంటూ వెళ్దాం, చూద్దాం. సో ఇప్పుడు మనకి ఫస్ట్ కేసులో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ డెల్టా ఎక్స్ వాల్యూని లెట్ us ట్రై టు డిక్రీజ్ ఇట్. సో let us decrease this delta x. సో డెల్టా ఎక్స్ని తగ్గిస్తే let us consider this point. సో let us take this point now. ఇక్కడ వరకు తీసుకుందాం. ఇక్కడ వరకు తీసుకుంటే if I join the point, so let us say this point. నా దిస్ ఈజ్ మై, ఇప్పుడు డెల్టా ఎక్స్ ఇక్కడ వరకు చేశాను నేను. సో డెల్టా ఎక్స్ వాల్యూ తగ్గిస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు.
సో ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్ యొక్క స్లోప్ ఈ లైన్ సెగ్మెంట్ యొక్క స్లోప్ ఏం చెప్తుంది? సో నౌ ఇఫ్ యూ ఫైండ్ ద స్లోప్ ఆఫ్ దిస్ లైన్, ఈ గ్రీన్ లైన్ యొక్క స్లోప్ కనుక్కుంటే అదేం చెప్తుంది? యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ పాయింట్. లెట్ us say this is some other function, let d. So slope of this line tells you average rate of change or average slope from a to d చెప్తుంది. From a to d average rate of change from a to d. సో ఇది కొంచెం తక్కువ ఇంటర్వెల్లో, ఇంకా తగ్గించాం. సో లెట్ us say we have decreased further. సో let us move it here. ఇక్కడ వరకే చేసాం. if you do it for till here, let us say ఇక్కడ వరకు తీసుకున్నాం. సో ఇప్పుడు ఇదేం చెప్తుంది? ఇక్కడ వరకు తీసుకునే ఇంటర్వెల్ ఈ స్లోప్, ఈ లైన్ యొక్క స్లోప్. సో దిస్ లైన్ స్లోప్ టెల్స్ యూ ఫ్రమ్, సో యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఫ్రమ్, let us say this is e, a to e. it tells from a to e. అలా మనం తగ్గించుకుంటూ వెళ్తే ఫైనల్గా ఈ పాయింట్ ఏమవుతుంది? ఏకి దగ్గరకు వస్తుంది. సో ఏ దగ్గరకు వచ్చి ఇది ఏతో కోయిన్సైడ్ అయిపోతుంది. వెన్ డెల్టా ఎక్స్ కీప్స్ ఆన్ డిక్రీజింగ్, వెన్ డెల్టా ఎక్స్ టెండ్స్ టు 0, ఏ పాయింట్ ఆర్ దిస్ పాయింట్ అప్రోచెస్, 2 points will coincide. 2 points coincide. సో 2 points coincide అయితే ఏమవుతుంది? గైస్ if 2 points coincide or 2 points will become single point, 1 point అయిపోతుంది, కన్వర్జ్ అయిపోతున్నాయి 2 points, కన్వర్జ్ అనొచ్చు. సో 2 points are converging towards a single point, converging into single point. అప్పుడు ఏమవుతుంది? now this approaches towards this point. సో ఏ అండ్ ఈ ఒకే పాయింట్ అయిపోతుంది. సో ఆ లైన్ సెగ్మెంట్ నాకు ఇలా అయిపోతుంది. ఫైనల్ లైన్ సెగ్మెంట్ తీసుకుంటే, if I draw the final line segment, that will be like this. So this is the point, ఒక సింగిల్ పాయింట్ అయిపోయింది నాకు. ఓకే, సో if you summarize this, so when delta x tending to 0, నాకు secant ఏమైపోతుంది? Tangent అయిపోతుంది. అంటే ఏ లైన్ సెగ్మెంట్ విచ్ ఈస్ టచింగ్ ద కర్వ్ ఎట్ ఎ సింగిల్ పాయింట్ అంటే 2 points very close to each other. So we can approximately take it as single point. So now the secant కాస్త tangent అయిపోతుంది. secant అంటే 2 points నుంచి పాస్ అవుతున్నది, tangent అంటే ఒక పాయింట్ దగ్గర పాస్ అవుతున్నది, ఒక పాయింట్ టచ్ అవుతుంది. సో ఇట్ బికమ్స్ ఎ tangent. సో వెన్ డెల్టా ఎక్స్ టెండ్స్ టు 0, secant బికమ్స్ tangent. సో నాకు డెల్టా వై డెల్టా ఎక్స్ అంటే ఏం తెలుసు? స్లోప్ ఆఫ్ secant అని తెలుసు. సో ఇప్పుడు నాకు dy బై dx ఎలా వస్తుంది? డెల్టా ఎక్స్ లిమిట్ డెల్టా ఎక్స్ టెండ్స్, వి నో ఆల్రెడీ, మనం అది ఆల్రెడీ చదివాం ప్రీవియస్ స్లైడ్స్లో. యూ కెన్ నోట్ ఇట్ డౌన్. సో dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ డెల్టా ఎక్స్ టెండ్స్ టు 0 డెల్టా వై బై డెల్టా ఎక్స్. సో ఇప్పుడు డెల్టా వై బై డెల్టా ఎక్స్ అంటే నాకు స్లోప్ ఆఫ్ secant అని తెలుసు. సో ఇప్పుడు నాకు డెరివేటివ్ ఏం చెప్తుంది? స్లోప్ ఆఫ్ secant వెన్ లిమిట్ డెల్టా ఎక్స్ టెండ్స్ టు 0. బట్ మనకేం తెలుసు? డెల్టా ఎక్స్ 0 అయినప్పుడు, డెల్టా ఎక్స్ 0కి టెండ్ అవుతున్నప్పుడు secant కాస్త tangent అవుతుంది. సో నాకు secant కాస్త tangent అయిపోయింది. సో secant has become tangent. So the secant will become tangent. So now dy by dx I can write it as slope of the tangent. So నాకు ఈ dy by dx అంటే ఇది డెరివేటివ్. సో డెరివేటివ్ ఏం చెప్తుంది? సో దిస్ ఈజ్ ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ y with respect to x. సో స్లోప్ ఆఫ్ ది tangent tells you instantaneous rate of change in y with respect to x. So derivative of y with respect to x, dy by dx ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు? స్లోప్ ఆఫ్ ద tangent. సో నాకు ఏదైనా కర్వ్లో, సో ఇన్ ఎనీ కర్వ్ స్లోప్ ఆఫ్ secant ఏమో యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఇస్తుంది, యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఫ్రమ్ ఏ టు బి ఇస్తుంది. నాకు ఇప్పుడు డెల్టా ఎక్స్ని 0 చేసుకుంటే, 0కి అప్రోచ్ చేసుకుంటే అది tangent అయిపోయింది. సో కాబట్టి in any graph, slope of the tangent at any point c represents instantaneous rate of change in y with respect to x, అంటే derivative. So this is what we call derivative. So derivative represents instantaneous rate of change, or slope of the tangent gives you the derivative. So this is the concept, guys. So this is what we can feel it in the graph. So మనకి ఎక్కడైనా గ్రాఫ్ యొక్క స్లోప్ ఏదైనా కర్వ్కి ట్యాంజెంట్ తీసుకుంటే ఆ ట్యాంజెంట్ యొక్క స్లోప్ ఏమిస్తుంది? నీకు ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ ఇస్తుంది. ఆ మూమెంట్లో y వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది xతో అనేది చెప్తుంది, అంటే డెరివేటివ్.
సో డెరివేటివ్ వాట్ ఈస్ గివింగ్ డెరివేటివ్? సో డెరివేటివ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ రిప్రజెంట్ చేస్తుంది. సో దట్స్ ఇట్ గైస్. సో దిస్ ఈస్ వాట్ వీ షుడ్ నో ఇన్ దిస్. సో లెట్ అస్ సమ్మరైజ్ ద ఎంటైర్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్. సో బేసికలీ ఫస్ట్ ఏం తీసుకున్నాం? యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ కన్సిడర్ చేసుకున్నాం. సో ఈ యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ దట్ ఈస్ స్లోప్ ఆఫ్ ది సీకెంట్, రైట్? యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఈస్ రిప్రజెంటెడ్ బై, గ్రాఫికల్గా చూస్తే స్లోప్ ఆఫ్ ద సీకెంట్. సో మనం ఏం చేస్తాం దాన్ని? రెడ్యూస్ టైం ఇంటర్వెల్ తగ్గించుకుంటే వెరీ స్మాల్ వాల్యూకి అది కాస్త ఏమైంది? రేట్ ఆఫ్ చేంజ్ ఓవర్ ఏ స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. దాన్నే మనము ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ అన్నాము. ఆ ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ గ్రాఫికల్గా చెప్పాలి అంటే స్లోప్ ఆఫ్ ది కర్వ్ ఆర్ స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ అనొచ్చు. కర్వ్ ఆర్ టాంజెంట్. సో దిస్ ఈజ్ వాట్ వీ డిస్కస్ ఇన్ డెరివేటివ్. దిస్ ఈజ్ వాట్ డెరివేటివ్ రిప్రజెంట్స్. సో మనకి డెరివేటివ్ అంటే ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ సమ్ y with respect to x అనుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ గైస్. I hope you enjoyed the class and you were able to get the proper sense of what differential or what derivative is and how to represent it on a graph. So that's it guys. So in the next class we will be discussing another revolutionary concept, integral. So until then, so take care everyone. Bye.